మనతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటను అన్న చెప్పండి. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. మీరు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు బాధ్యతతోటి 2 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు 365 రోజులు 24 గంటలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. 2 ఏళ్లు ప్రతిపక్ష నాయకునిగా కనీసం తన యొక్క హోదాని మర్చిపోయి సలహా సూచనలు ఇవ్వాలి, నా కుర్చీ బాధ్యత అని చెప్పి మర్చిపోయి ఫార్మ్ హౌస్లో వండుకొని మతిమరపు వచ్చి మతిస్థిమితం కోల్పోయి ఈరోజు బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతుండు. ఆ మాట్లాడే వ్యక్తి తన పార్టీ పేరుని కూడా మర్చిపోయి నిన్న ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రసంగిస్తారు. అంటే వారి పరిస్థితి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఆయన మాటలకి పెద్ద శాంటిటీ లేదు. కేసీఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చెల్లని రూపాయి. ప్రజలందరూ కేసీఆర్ గారి పరిపాలన చూసారు, ప్రతిపక్ష నాయకునిగా ఆయన పరిస్థితి కూడా చూసారు. నిన్న ఆయన కేవలం బయటకు వచ్చి మాట్లాడింది తన కుర్చీ కాపాడుకోనికి, అల్లుడు కొడుకు ఏదైతే కూతురు మధ్యలో పంచాయతీ వలన పార్టీ యాగం కావద్దని పార్టీని కాపాడుకోనికి బయటికి వచ్చి నేను ఉన్నా అని చెప్పి చూపించుకోనికి మాట్లాడినట్టు దాన్ని భావించాల్సి వస్తుంది. అదే రకంగా వారి ప్రసంగం కూడా ఉంది. అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఇప్పటికైనా నేను బయటకు రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి బయటకు వస్తున్నా అని చెప్తున్నాను. సార్ నిన్న బయటికి వచ్చిండు, గజ్వేల్కి వెళ్ళి జూబ్లీహిల్స్ దాకా వచ్చినోడు ఇంకో దూరం వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనవచ్చు కదా. నిజంగా తప్పు మేము చేసినామా వాళ్ళు చేసినామా? ప్రజాక్షేత్రము నిజంగా ప్రతిపక్ష నాయకునికి ముఖ్యమంత్రి గారికి వేదిక అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు చేసినా మేము చేసిన తప్పులేదో నువ్వు చూపి, నువ్వు చేసిన తప్పులేదో మేము చూపించినాం. మీడియా ద్వారా తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేది తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బయటికి వచ్చి కాకమ్మ కథలు చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లో ఏదో 2 ముక్కలు మాట్లాడిపోయి ఇక నిన్నటి వరకు ఒక లెక్క ఇయ్యాలకి ఒక లెక్క అయ్యేదేముంది? నిన్న మాట్లాడి ఏమైంది? మళ్ళీ పోయి ఫార్మర్స్లో అన్నాడు. ప్రజలతో వచ్చి కాంగ్రెస్ వల్ల తోలు తీస్తా అని చెప్పి కూడా కొంచెం ఘాటుగా విమర్శించాడు. ప్రజల దగ్గరికి పోతే ప్రజలే ఈరోజు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉంది కేసీఆర్ని. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన బలపరిచిన సర్పంచ్ 50% కూడా గెలవలే. సొంత నియోజకవర్గంలో ఆయన పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించుకునే వ్యక్తి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అంటే తెలంగాణ ప్రజలు రేపొద్దున కేసీఆర్ చూసి నవ్వే పరిస్థితి ఉంది. మొత్తం సీఎం అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఇక్కడ తెలంగాణలో పాలన జరుగుతుంది. నీళ్లు దోపిడీ చేసుకోపోయినా కూడా కాంగ్రెస్ నోరు మూసుకొని కూర్చుంటున్నాను కూడా. ఆంధ్రప్రదేశ్ ఒక మంత్రి గారి ఇంటికి పోయి రొయ్యల పులుసు లొట్టలు వేసుకొని తిని ఆ రాయలసీమని రత్నాల సీమ అని చెప్పి మాట్లాడింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రగతి భవన్కి పిలుచుకొని విందు ఏర్పాటు చేసి పంపకాలు చేసుకుంది ఎవరు? తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2014లో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ కృషి చేసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తా 35,000 కోట్లే అని చెప్పి మాట్లాడి 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినోడు 10 ఏళ్ళు సోయి లేకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా కదా. మర్చిపోయింది ఇంకా 2014 మధ్యలో ఈ 10 ఏళ్ళ విషయాన్ని మర్చిపోయి బయటికి వచ్చి నిన్న మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తుంది. ఫోర్సుటి మొత్తానికి అది రియల్ ఎస్టేట్ వ్యాపారమే, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతేనేమో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి కొడుకు వచ్చి రియల్ ఎస్టేట్ తోటి మీటింగ్ పెడతాడు, తండ్రి ఏమో బయటికి వచ్చి ఇంకో రకంగా మాట్లాడతాడు. ఫస్ట్ వాళ్ళకన్నా క్లారిటీ ఉందా వాళ్ళు ఏ విషయాలపైన మాట్లాడుతారో? ముందు ఆ కుటుంబం ఒక దాటిపైన వచ్చి ఈరోజు వాళ్ళ బిడ్డనే వాళ్ళని దయ్యాలు దొంగలు అని చెప్పి సంబోధిస్తుంది. రోజుకు ఒక గుడ్డిప్పుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులది. వాళ్ళ బిడ్డ మాట్లాడే మాటలకు ముందు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఇక నేను పీకుడిని, నేను ట్రబుల్ షీటర్ అని ఒకడు ఇంకోటి ఉండేసి నేనే రేపు పొద్దున పార్టీ అధ్యక్షుని అని చెప్పి మాట్లాడితే అసలు వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసిన అన్యాయానికి రేపొద్దున ఎన్నికల్లో వారు పోటీ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. శాసనసభ సమావేశాలు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఇక్కడ నిర్ణయం సంబంధించి ఎల్పీ కూర్చున్నాక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకొని ఆ అసెంబ్లీ సమావేశాల తేదీ అనేది ప్రకటించడం జరుగుతుంది. అయితే కేసీఆర్ నిన్న కేవలం తన కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే బయటకు వచ్చాడు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు బయటకు రావడానికి కేవలం అదంతా రాజకీయ ఎత్తుగడనే. అట్లాగే కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది కూడా రానున్న సమావేశాల్లో కూడా మేము అక్కడ మొత్తం బహిర్గతం చేస్తాము. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, అసెంబ్లీ, హైదరాబాద్.